ఎస్ఆర్హెచ్ పాకిస్తాన్ టీమా? సోషల్ మీడియాలో ఇప్పుడు చాలామంది సన్రైజర్స్ హైదరాబాద్ని ట్రోల్ చేస్తున్నారు. కొన్ని పోస్ట్స్లో ఎస్ఆర్హెచ్ని బాయ్కాట్ చేయాలి అని కూడా చెప్తున్నారు. రీజన్ ఏంటి అంటే, సన్రైజర్స్ ఫ్రాంచైజీకి సంబంధమున్న ఇంగ్లాండ్ లీగ్ టీం పాకిస్తాన్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ని సైన్ చేసింది. ఇది కాంట్రవర్సీ అయింది. కానీ ఇక్కడ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటి అంటే, ఈ డిసిజన్కి సన్రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్ టీంకి యాక్చువల్ రిలేషన్ ఉందా, లేక మనం ఎమోషన్లో రాంగ్ టార్గెట్ని బ్లేమ్ చేస్తున్నామా? ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ క్లియర్గా అర్థం చేసుకుందాం. సన్రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్లో మన టీం. కానీ అదే ఓనర్షిప్ గ్రూప్ ఇంగ్లండ్లో జరిగే లీగ్ ద 100లో ఇంకా ఒక టీంలో ఇన్వెస్ట్మెంట్ చేసింది. ఆ టీం కోసం పాకిస్తాన్ మిస్టరీ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ని సైన్ చేశారు. అప్పుడే సోషల్ మీడియాలో హ్యూజ్ రియాక్షన్ స్టార్ట్ అయింది. చాలామంది ఇండియన్ ఫ్యాన్స్ ఒక పాయింట్ రేస్ చేస్తున్నారు. అబ్రార్ అహ్మద్ పాస్ట్లో ఇండియా గురించి, ఇండియన్ మిలిటరీ గురించి మాకింగ్ పోస్ట్స్ చేశాడు. అలాంటి ప్లేయర్ని సైన్ చేయడం ఇండియన్ ఫ్యాన్స్కి హర్ట్ అవ్వడం న్యాచురల్. ఈ పాయింట్లో ఫ్యాన్స్ ఫ్రస్ట్రేషన్ని కంప్లీట్గా ఇగ్నోర్ చేయలేం. కంట్రీ ఇంపార్టెంట్, కంట్రీ రెస్పెక్ట్ ఇంపార్టెంట్. కానీ ఇక్కడ నేనొక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను. మేనేజ్మెంట్ డిసిజన్ని క్రిటిసైజ్ చేయడం కరెక్ట్, కానీ సన్రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్ టీంని పాకిస్తాన్ టీం అని పిలవడం కంప్లీట్గా రాంగ్. ఎస్ఆర్హెచ్ ఐపీఎల్ టీంలో పాకిస్తాన్ ప్లేయర్ లేదు. ఎస్ఆర్హెచ్ హైదరాబాద్ ఫ్యాన్స్ ఈ డిసిజన్లో ఇన్వాల్వ్ కూడా కారు. మరి హైదరాబాద్ టీంని ఎందుకు ట్రోల్ చేస్తున్నారు? ఇక్కడ మనం ఒక డిఫరెన్స్ అర్థం చేసుకోవాలి. ఫ్రాంచైజీ ఓనర్షిప్ ఒక సైడ్, యాక్చువల్ క్రికెట్ టీం డిసిజన్స్ ఇంకో సైడ్. ఇంగ్లండ్లో జరిగే లీగ్ బీసీసీఐ కంట్రోల్లో ఉండదు. అక్కడ టీమ్స్ ఇంటర్నేషనల్ ప్లేయర్స్ని ఫ్రీగా సైన్ చేయొచ్చు. సో టెక్నికల్గా రూల్ బ్రేక్ ఏమీ జరగలేదు. కానీ క్వశ్చన్ ఇంకా ఉంది. మేనేజ్మెంట్కి ఫ్యాన్ సెంటిమెంట్ తెలియదా? ఇండియా పాకిస్తాన్ రిలేషన్స్ ఎంత సెన్సిటివ్ అని అందరికీ తెలుసు. అలాంటి సిచ్యువేషన్లో కాంట్రవర్షియల్ ప్లేయర్ని సైన్ చేయడం మేనేజ్మెంట్ బెటర్గా థింక్ చేయాలి. ఫ్యాన్స్ రియాక్షన్ కంప్లీట్గా అన్ఎక్స్పెక్టెడ్ కాదు. కానీ ఈ ఫ్రస్ట్రేషన్ని ఎస్ఆర్హెచ్ టీం మీద వెంటింగ్ చేయడం లాజిక్ కాదు. నేను ఎస్ఆర్హెచ్ సపోర్టర్ని, నేను హైదరాబాద్ వాడిని. మన టీంని పాకిస్తాన్ టీం అని పిలవడం హైదరాబాద్ ఫ్యాన్స్కి చాలా హర్ట్ చేస్తుంది. మన సిటీకి, మన టీంకి ఈ కాంట్రవర్సీతో సంబంధం లేదు. క్రిటిసైజ్ చేయాలి అంటే కరెక్ట్ టార్గెట్ని క్రిటిసైజ్ చేయాలి. మేనేజ్మెంట్ డిసిజన్ని క్వశ్చన్ చేయండి. బట్ ఎస్ఆర్హెచ్ ప్లేయర్స్ని, ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ని, హైదరాబాద్ సిటీని టార్గెట్ చేయడం ఫేర్ కాదు. స్పోర్ట్స్లో డిబేట్ ఉండొచ్చు, క్రిటిసిజం ఉండొచ్చు, కానీ రెస్పెక్ట్ కూడా ఉండాలి. ఫైనల్గా నేను సింపుల్గా చెప్తాను. అబ్రార్ అహ్మద్ సైనింగ్ డిసిజన్ ఫ్యాన్స్కి హర్ట్ అవ్వడం అండర్స్టాండబుల్. మేనేజ్మెంట్ డిసిజన్ని క్రిటిసైజ్ చేయడం కరెక్ట్. కానీ సన్రైజర్స్ హైదరాబాద్ని పాకిస్తాన్ టీం అని ట్రోల్ చేయడం లాజిక్ కాదు. మీ ఒపీనియన్ ఏంటి? మేనేజ్మెంట్ డిసిజన్ రాంగా, లేక ఫ్యాన్స్ ఓవర్ రియాక్ట్ చేస్తున్నారా? కామ్గా, రెస్పెక్ట్ఫుల్గా కామెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి ఆనెస్ట్ డిస్కషన్స్ కోసం లక్ష్మీ నరసింహ టాక్స్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇది లక్ష్మీ నరసింహ టాక్స్. ఎమోషన్ కాదు, లాజిక్తో మాట్లాడుకుందాం.